హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న చంద్రగ్రహణం అంటా ఉన్నారు కదా, ఇంకా అందుకని చెప్పేసి పొద్దున్న దీపం పెట్టేసుకున్నా. ఇంకా సాయంత్రం స్టార్ట్ అవుతుంది అందుకని చెప్పేసి పొద్దున్న పెట్టేసుకున్నా. నిన్నంతా హడావిడిగా సాగిపోయిందండి మార్నింగ్ అంతా. ఇంకా పొద్దున్నే సూట్ ఏం చేయలేదు. ఇక సామాన్లు అన్నీ కడిగేసి ఇల్లంతా క్లీన్ చేసి స్నానం చేసేసి దేవుడికి దీపారాధన చేయడానికి అయితే రెడీ అయిపోయా. ఒకప్పుడు నా జుట్టు చూసారా ఎట్లుందో. ఒకప్పుడు ఎట్లుండేదో తెలుసా, నాకు చాలా బాగుండేదండి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాత్రం పీసి పీసిగా ఉండేదన్నమాట. కానీ పెళ్ళైన దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నీళ్ళు వాడటం వల్ల కొంచెం బాగానే వచ్చాయి. అంటే నీళ్లు మారితే కూడా కొంతమందికి హెయిర్ బాగా పెరుగుతాయి అంటారు కదా, కానీ ఇక్కడికి వచ్చినా కొంచెం బాగానే వచ్చాయి. కానీ రీసెంట్గా ఈ మధ్య బాగా ఊడిపోతున్నాయి. మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇంకా అందుకు ఈ మధ్య అయితే ఆయిల్ బాగా పెడుతున్నాను. అంటే తలస్నానం చేసేటప్పుడు కూడా ముందుగా మనం ఒక రోజంతా ఆయిల్ పెట్టి తలస్నానం చేస్తే కూడా బాగా పెరుగుతాయి అంటున్నారు. నాకు మొదలే సన్నగా ఉన్నాయి, ఇంకా నేను నూనె పెడితే ఇంకా పీసు పీసుగా కనిపిస్తాయని చెప్పి నేను అసలు పెట్టేది లేదు. కానీ ఇంకా మనము మరీ పీస్ అయిపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఈ మధ్య పెరుగుతున్నాయి కానీ చాలా ఊడిపోతున్నాయి. ఇంకా ఇవైతే ఇంటి దగ్గరికి వస్తే కనకాంబరాలు తీసుకున్నాను. 20 రూపాయలకి 2 మూరలు వచ్చాయండి బాగా. ఇంకా కొన్ని అయితే అలా పెట్టేసుకున్నాను. దేవుడికి అయితే పూజ అయితే కంప్లీట్ చేశా. ఇంకా మామూలుగా ఏదో ఒక పనులు ఉంటే ఇంట్లో ఉంటే పెడతాను. ఇంకా ఈ రోజు అయితే దేవుడికి బెల్లం ముక్క అయితే పెట్టాను. మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా కలకండ కానీ చిన్న బెల్లం ముక్కైనా పెట్టినా చాలంట నాకు చెప్పారు. నేను తెలుసుకొని ఇంకా అట్లే ఫాలో అవుతున్నాను. ఇంకా టిఫిన్లోకి ఇంట్లో పిండి వేసాను కదండి, ఆ పిండి అయితే ఉంది. ఇంకా దోశ అయితే వేసుకుంటున్నా. నా ఒక్కదానికి ఇడ్లీ వేసుకోవాలంటే చాలా కష్టము. అదే నేను మా ఆయన ఇద్దరు ఉన్నామనుకోండి, ఇడ్లీ వేసుకొని తినేస్తాము. ఇంకా మా ఆయన అయితే అన్నం తినేసి వెళ్ళాడు పొద్దున్నే, పెరుగన్నము. ఇంకా నాకు ఒక్కదానికే కదా అని చెప్పేసి దాంట్లోకి ఏం లేకపోయేసరికి కొంచెం చట్నీ చేసుకొని ఇంకా దోశ వేసేసుకొని తినేస్తున్నా. ఒక్కదానికోసం ఇడ్లీ పెట్టుకోవాలంటే కష్టం కదా. ఇంకా తినేసి బ్లౌజులు అవి ఉంటే ఒక్కొక్కటన్నా కంప్లీట్ చేసేద్దాంలే, మళ్ళీ ఇవన్నీ వంట స్టార్ట్ చేద్దామని వంట అయితే స్టార్ట్ చేశాను. వంకాయ కూర మా ఆయనకు అస్సలు నచ్చదు. వంకాయలు దాంట్లో మునక్కాయలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇది బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి. ముందుగా ఆయిల్ వేసి ఆవాలు వేసి టమోటా ఎర్రగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ కొంచెం చక్కగా దంచేసి అందులో వేసేసుకోవాలి. ఇంకా ఈ మునక్కాయ వంకాయ చూడండి ఇట్లా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు కొంచెం తగినంత కారం ధనియాల పొడి వేసేసి ఇవి కూడా ఆయిల్లో కొంచెం బాగా మగ్గనిచ్చాలి. అంటే మిరప్పొడి వాసన రాకోకుండా ఉండడంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటర్ వేసుకొని అప్పుడు కొంచెం బాగా ఉడికించుకొని ఇంకా కొత్తిమీర కరివేపాకు కడిగేసేసుకుంటే తర్వాత ఇంకా మనము మునక్కాయ ఉడికేదాకా ఉడికించుకున్నాం అనుకోండి. ఫస్ట్లో పల్లీలు ఫ్రై చేశాను చూసారు కదా, ఆ పల్లీలు పొడి ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆ పొడి లాస్ట్లో మనం కొంచెం ఒక 5 మినిట్స్ ముందు ఈ పొడి వేసేసి ఒక ఉడుకు అనేది ఉడికించాలి. అప్పుడు ఇట్లా చిక్కగా అవుతుంది. మరీ చిక్కగా అయిపోయిన తర్వాత మాత్రం ఆపకూడదు. ఇట్లా చిక్కగా కొంచెం వచ్చేటప్పుడు ఆపేయాలి. ఎందుకంటే ఇది చిక్కగా అయిపోతుంది అనమాట. నీళ్ళగా ఉన్నప్పుడు కొంచెం మనం ఆపేస్తే కొంచెంసేపటికి బాగా చిక్కగా అయిపోతుంది. అన్నంలో కలుపుకున్న చపాతీలో చేసుకున్న బాగుంటుందండి. ఇంకా మా ఆయన అయితే మధ్యాహ్నం అన్నానికి అయితే రాలేదు, కొంచెం దూరం అంటే పని. ఇంకా నేను మా అత్త ఇద్దరం కలిసి కూర్చొని తినేసినాము. ఒక్కటి కూర్చోవాలంటే కూడా బోర్గా అనిపిస్తుంది. ఇంకా మా అత్త వచ్చి ఉంటే తినేసేమ్మ నువ్వు కూడా అని చెప్పి మా అత్త నేను ఇద్దరం కూర్చొని తింటున్నాము. ఇంకా నిన్న 3/20 నుంచి చంద్రగ్రహణం అయితే స్టార్ట్ అయిందంట కదా. నాకు కూడా అప్పుడే తెలిసింది, ఇంతకుముందు అసలు తెలీదు. ఇంకా బయట చెప్తా ఉంటే పక్క వాళ్ళు అట్లా తెలిసిందనమాట. ఇంకా 3 కల్లా దేవుడి దగ్గర అయితే ఇట్లా కట్టను వేసేసాను. ఇదైతే మార్నింగ్ పొద్దున్నే ఇందాకే లేచాను అనమాట. ఇక నేను లేవగానే నా టాబ్లెట్తో నా డే అనేది మొదలైపోద్ది. థైరాయిడ్ టాబ్లెట్ అనమాట. అది వేసుకున్న 1/2 అవర్ తర్వాత ఏదైనా పాలు టీ కానీ తాగుతాను. ఇక మా ఇద్దరి కోసం అయితే పాలు పెట్టాను. ఫస్ట్ టైము డైరెక్ట్గా వాయిస్ అయితే ఇస్తున్నాను. బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి. ఇట్లయినా మాట్లాడతాను, అంటే వీడియో తర్వాత వాయిస్ ఇవ్వడం కాకపోయినా కొంచెం అక్కడక్కడ ఇట్లాగైనా మాట్లాడతాను.
రోజు అయితే ఇద్దరం కలిపి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానేసుకుంటాం కదండి మేము పొద్దున్నే. వాటిని పాలు పోసుకొని స్మూతీ లాగా చేసుకొని తాగేస్తాం. ఇంకా అదైతే మా ఆయనకి ఒకటే ఇచ్చాను. నాకు ఈరోజు తాగాలనిపించలేదు. అందుకని చెప్పి నేను పాలైతే పెట్టుకొని తాగుతున్నా. నేను వేడిగా గొంతులో పోసుకోలేను పాలు. కొంచెం చల్లార్చుకొని కొంచెం వేడి ఉంటే చాలు తాగేస్తా. ఇంకా చంద్రగ్రహణం అయితే నిన్న ఉండింది కదా, 7కంతా వెళ్ళిపోయిందంట కదా. 3:20కి స్టార్ట్ అయ్యి 7కంతా అయిపోయిందంట కదా. ఇంకా అంత నైట్ టైంలో ఎందుకు ఇల్లు తుడిచి స్నానం చేయడము మొదలై నాకు పడదనమాట, తల స్నానం చేస్తే నైట్ టైంలో. అందుకని చెప్పేసి ఈరోజు పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా పటాలు లాంటివి ఏమి క్లీన్ చేయనండి నేను. జస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసేద్దాంలే అని చెప్పి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా. పటాలు మొన్ననే కదండి తుడిచాను, ఆల్రెడీ వీడియోలో కూడా చూశారు కదా. మొన్న గురువారం రోజే తుడిచాను, మళ్ళీ తుడవాలంటే ఎందుకులే అని చెప్పి ఇంకెలాగ ఉగాది పండుగ రాబోతుంది కదా, అప్పుడు తుడుచుకుంటే సరిపోతుందిలే అని చెప్పి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసి పసుపునూలు చల్లేసుకుందాంలే అని చెప్పి తుడుస్తున్నాను. ఇంకా కావాలంటే శుక్రవారంకి పూజ సామాగ్రి అవన్నీ కడిగేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి అట్లా చేసుకుంటున్నా. నీళ్ళు అయితే పెట్టుకున్నాను తలస్నానం చేయాలని, ఎందుకంటే ఆయిల్ పెట్టాను అనమాట. ఆయిల్ వదలాలంటే నాకు నీళ్ళు ఎక్కువ కావాలి, అందుకని చెప్పేసి పెద్ద దబ్బర పెట్టేసుకున్నా. ఇంకా ఇవైతే పైన మా మిద్ది పైన ఉన్న చెట్లు అనమాట, మా హౌస్ ఓనర్ వాళ్ళవి. మావైతే రోజా చెట్టు లాస్ట్లో ఉన్నాయి కదా పుదీనా, ఇవి అనమాట మావి. రోజా చెట్టు ఇంతకుముందు చాలా రోజులు అయిందిలేండి ఇది వేసి. పుదీనా అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఇది నేను పుదీనా కోయడం 4వసారి అనమాట. ఇంకా రోజాలు 3 అయితే ఉన్నాయి, ఒకటి కోసి దేవుడికి అయితే పెడదాంలే అని చెప్పేసి కోసేసాను. ఇంకా అవి 2 మొగ్గలుగా ఉన్నాయి. పూలు అయితే బాగా పూస్తాయండి, కానీ ఈ మధ్య బలం లేక వాటికి ఏది వేయలే కాబట్టి సరిగా రాకోకుండా ఉండే. ఈ మధ్య కొంచెం ఎరువు మట్టి ఏదో ఉంటే వేసింది మా అత్త. ఇక ఇల్లంతా క్లీన్ చేసేసి స్నానం చేసేసి ముందు పసుపునీళ్ళు అయితే చల్లేస్తున్నాను. ఇది ఒక అలవాటు అనమాట. మా అమ్మ ఇది ఇంకా పసుపునీళ్ళు కొట్టేసి మనం పటాలు తుడవనప్పుడు అని చెప్తుంది. అందుకని చెప్పేసి పసుపునీళ్ళు చల్లేసుకొని ఇంకా దేవుడికి అయితే పూజ చేస్తా. ఈరోజు అయితే పూలు తక్కువ ఉన్నాయండి దేవుడికి పెట్టడం కోసము, అందుకే ఉన్నంత వరకే పెట్టి ఇంకా పనులు పెట్టి పూజ చేసేసుకున్నా. ఒకప్పుడు అయితే దేవుడికి దీపారాధన చేయాలంటే నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు అట్లా కాదు. మనకి దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిరోజు దేవుని దండం పెట్టుకొని దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా ఇవ్వకుండా పోడు, మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఎప్పుడైనా ఇవ్వకుండా పోడు దేవుడు. కాబట్టి మనం చేయాల్సింది ధర్మంగా మనం చేసుకోవాలి, అట్లా వదిలేయకూడదు అని చెప్తే పెద్దవాళ్ళు. అట్లా విని నేను ఇంకా సరే అని చెప్పి నాకు ఉన్న ఓపికలతో, ఇంకా నాకు బాగాలేదనుకోండి అప్పుడు చేయలేను, కానీ నాకు ఓపిక ఉందంటే ప్రతిరోజు తప్పకుండా దేవుడికి దీపం పెట్టుకోవడం అయితే అలవాటు చేసుకుంటున్నా. ఇంకా టిఫిన్ అయితే దోశలు వేసేసుకున్నా. గోంగూర పచ్చడి మా అత్త చేసి పెట్టింది, బాగుందండి. ఇంకా టిఫిన్లోకి అదే వేసుకొని తినేసాను. ఇంకా ఈ మధ్య హెయిర్ బాగా ఊడిపోతుంది చూసారు కదా, ఇవైతే కట్ చేయించాలని అనుకుంటున్నా. సరేనండి, వీడియో అయితే ఇదన్నమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా.